అంటారా ఆపరేషన్ కండిషన్స్లో కానీ వార్ కండిషన్స్లో కానీ ఫ్యామిలీస్ అనేటువంటి వాళ్ళు గుర్తుకు రారు. ఒకవేళ గుర్తుకు వచ్చినా సరే మాకు ట్రైనింగ్ నుంచి కూడా నేర్పించేటువంటిది ఏంటి అంటే 3 లైన్లు నేర్పించేది. ద సేఫ్టీ, ఆనర్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ కమ్స్ ఆల్వేస్ ఫస్ట్. సేఫ్టీ, ఆనర్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ కమ్స్ ఫస్ట్. The safety, honor and welfare of the troops commanding is next. నువ్వు కమాండ్ చేస్తున్నటువంటి ట్రూప్స్ నెక్స్ట్. ద సేఫ్టీ, ఆనర్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది సెల్ఫ్ కమ్స్ ఆల్వేస్ లాస్ట్. ఇంతలా మోటివేట్ చేస్తారండి. ఫస్ట్ దేశం, రెండోది ఇది ఆఫీసర్స్ నేర్పించేదండి, రెండోది నీ కింద ఉన్నటువంటి నీ జవాన్లు, ఆ తర్వాత నీ కంఫర్ట్. ఇది బాగా వాళ్ళు ఆఫీసర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంకా ఈవెన్ జవాన్స్ కూడా అండి, ఇంకా నువ్వు ఫస్టా కంట్రీ ఫస్టా అంటే కంట్రీ ఫస్ట్. దేశం కోసం నువ్వు చచ్చిపోతావా? నేను చావను, దేశం కోసం చంపుతాను, దేశం కోసం చంపుతాను, దేశం కోసం చావను. ఒకప్పుడు పాత ప్యాషన్ దేశం కోసం చచ్చిపోతావా అని. దేశం కోసం మనం చచ్చిపోతే ఇంక దేశం కాపాడేవాడు ఎవడుంటాడు? దేశం కోసం చంపాలి. ఇదండి అసలైనటువంటి మోటో. కాబట్టి ఎవరిని కూడా సైనికుడిని నువ్వు దేశం కోసం చచ్చిపోతావంటే నేను చావనంటాడండి. నేను దేశం కోసం చావను, దేశం కోసం శత్రువుని చంపుతాను. ఇది కరెక్ట్ విన్నింగ్ యాటిట్యూడ్ అండి. సో మరి దేశం కోసం ఎవడు చేస్తాడు? అది శత్రువుకి అవకాశం. నువ్వెందుకు తీసుకోవడం? ఆ శత్రువుని చావని వాడి దేశం కోసం, మనం చంపేద్దాం, మనం విన్ అవుదాం. ఇలా ఉంటాయండి మోటివేషన్స్. ఇలాంటి మోటివేషన్స్ ఉన్నప్పుడు చాలాసార్లు అడుగుతూ ఉంటారు, మీలో దేశం కోసం చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ చెయ్యుతారు. ఫెయిల్, యు ఆర్ ఆల్ ఫెయిల్. నువ్వు దేశం కోసం చావద్దు, చంపాలి, దేశం కోసం చంపు. ఇప్పుడు చెప్పండి, మీకు డిప్రెషన్ ఎక్కడ వస్తుంది? మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? వింటుంటేనే ఇంత మోటివేషన్ లాగా ఉందే. అలాగే వన్ ఆఫ్ ది ఆఫీసర్స్ని చాలా డిఫరెంట్గా, నీకు ఎందుకు ఇంత శాలరీ అంటే, నాకు ఎందుకు ఇంత శాలరీ అంటే నేను నా కింద ఉన్నటువంటి వాళ్ళని చావుకు కూడా లెక్క చేయకుండా యుద్ధంలోకి వెళ్ళడానికి మోటివేట్ చేస్తున్నాను కదా, అందుకే నాకు ఇంత శాలరీ. అంటే ఈయన మోటివేషన్ విని ఆయన ఏది లెక్క చేయకుండా చనిపోతాడండి. అక్కడ వాళ్ళకి తెలిసింది ఒకటేనండి, నో అనేటువంటిది వాళ్ళకి తెలియదు. ఏ చెప్పినా ఎస్ సార్ నేను చేస్తాను. ఎప్పుడు కూడా నో చెప్పడం అనేటువంటిది లేదండి. అలాగే నేను ఫస్ట్ డే బెటాలియన్కి వెళ్ళినప్పుడు ఎడ్యుటెంట్ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేశాను. సార్ లెఫ్టినెంట్ రావ్ సో నెంబర్ రిపోర్టెడ్ ఫర్ ది డ్యూటీ సార్. ఓకే ఫైన్. రావ్, there are only 2 rules in army. Are you reading that? Yes sir. Okay, read first. Rule number 1. ఫస్ట్ నాకు నేర్పింది ఇదే అండి. రూల్ నెంబర్ 1, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అంటే సీనియర్ అండి, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. రూల్ నెంబర్ 2, ఇఫ్ యూ హ్యావ్ డౌట్ రిఫర్ రూల్ నెంబర్ 1. అంటే అక్కడ నో అన్నో అనేటువంటిది లేదు, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. సర్ మైనే సోచా జాదా సోచనా నీ కరో పైలే. సార్ నా అభిప్రాయం, నీ అభిప్రాయం తర్వాత ముందు నేను చెప్పించేయి. అంటే అక్కడ ఒక అలవాటు నేర్పిస్తారు. కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆయన డెసిషన్ తీసుకునే హక్కు ఉందండి. ఇప్పుడు ఎవ్రీ ఆఫీసర్, ప్లేటూన్ కమాండర్, కంపెనీ కమాండర్, బెటాలియన్ కమాండర్, బ్రిగేడ్ కమాండర్, కోర్ కమాండర్, వీళ్ళు కమాండర్స్, వీళ్ళు లీడర్స్, వీళ్ళు డెసిషన్ తీసుకునే హక్కు వీళ్ళది. ఈ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ హైలీ మోటివేట్ అవ్వాలి. ఇప్పుడు వీళ్ళని అడగాలండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే కంటే ముందు మేము ఏం చేస్తామంటే ఆపరేషన్కి వెళ్ళే కంటే ముందు వాళ్ళతో ఒక మోటివేషనల్ టాక్ చేస్తాం, వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపుతాం అండి. ఎలా ఉంటాయి అవి? ఉదాహరణకి మేము చెప్పాను కదా, నాకు ఈ ఆపరేషన్ 3 డేస్కి తీసుకుని వెళ్ళినప్పుడు నేను ఒకటే చెప్పాను, చూడండి మీకు ఒక స్టోరీ చెప్తా, మీకు కూడా తెలిసే ఉంటుంది. మీరు మిలిటెంట్ని చూస్తే భయపడవలసినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే మిలిటెంట్ అనేటువంటి వాడు మనకలాగా సంవత్సరాల తరబడి ట్రైనింగ్ తీసుకుని వచ్చినటువంటి వాడు కాదు. వాడు దొంగ దెబ్బ తీయడానికి వాడు గట్టిగా నిలబడితే 5 నిమిషాలు నిలబడ్డ మన ముందర. ఈ విషయాన్ని, ఈ సైకలాజికల్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మనం 30 మంది కలిస్తే 300 మందిని కాదు కదా 3000 మందిని అయినా సరే చంపగలం. అటువంటిది ఆఫ్టర్ ఆల్ 10 మంది వస్తారు, చీమను నలిపినట్టు నలిపేస్తాం.
जोश में होश मत खो जाना, जोश रखो होश भी होश। रखो. एक गोली एक दुश्मन, हम इधर मरने के लिए नहीं आया, मारने के लिए आया. సో ఐ నో, నాకంట మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. ఏం చెయ్యాలో నేను చెప్తాను, ఎలా చేసి చూపిస్తారో నేను చూస్తాను. ఇలా మాట్లాడితే వాళ్ళు మోటివేట్ అవ్వకుండా ఎందుకుంటారండి? దట్ ఈజ్ మై జాబ్ టు మోటివేట్ దెమ్. ఎందుకంటే ఒక టీమ్గా వెళ్ళాలండి, ఒక టీమ్గా వెళ్ళాలి. ఆ టీంలో వాళ్ళు ఎవరు కూడా వెనకడుగు వేయకూడదు, వాళ్ళు వేయరు కూడా. ఆర్మీ ఎప్పుడు నేర్పలేదు ఆ విషయం. సో ఇలాగా మోటివేట్ చేస్తూ డెసిషన్, ఇందులో వాళ్ళు ఏదో ఒక ఇన్పుట్ తీసుకుని వస్తారు. ఇందులో అప్పుడప్పుడు రాంగ్ డెసిషన్స్ కూడా అవుతూ ఉంటాయి. వాళ్ళు सर मैंने सोचा अभी वापस चले जाएंगे, सोचना तेरा काम नहीं है, मेरा काम है, मैं जो बोल रहा हूँ वो करो. అటోక్రాట్గా ఉండాలి ఒక్కోసారి, తప్పదు. వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీడర్షిప్స్ అండి. డెమోక్రాటిక్, అటోక్రాటిక్, సోషలిస్టిక్, ఇలా రకరకాలైనటువంటి లీడర్షిప్ టైంని బట్టి మనం ప్రదర్శించాలి. సమ్ టైమ్స్ ఐ నీడ్ టు బి అటోక్రాటిక్, जो मैंने बोला ना वो करो, बाद में देखते हैं. that comes out of training, that comes out of self confidence. yes, I can lead my people. అది ఎప్పుడు నమ్ముతాడు అంటే ఆ జవాన్ మనల్ని, నేను ముందు ఉంటాను నువ్వు వెనకాల ఉండు అని చెప్పినప్పుడు నమ్ముతాడండి. నువ్వు ఇవన్నీ చెప్పి లేదు మై జో బోల్ రా ఓ కరో, నేను ఏం చెప్తానో చెయ్యి, నువ్వు ముందు ఉండే అని చెప్పి అనుకోండి, దండం పెడతాడండి మనకి. కారణం ఏంటి అంటే నువ్వు చంపేస్తున్నావు అండి. కానీ ఆ కాన్ఫిడెన్స్ నేను తీసుకురావాలి. మై జో బోల్ రా కరో, పైలే మే జాతా హూ, పీछे आओ. అర్థమైపోద్దండి, ముందు ఆయన నడుస్తున్నాడు, నాకేం కాదు. కానీ అలాంటి సిచ్యువేషన్ వస్తే మమ్మల్ని చావనివ్వరండి వాళ్ళు. వాళ్ళకి మమ్మల్ని ఎంతలా కాపాడుకుంటారో అంతలా కాపాడుకుంటారండి. ఒక్క బుల్లెట్ తగలనివ్వరు వార్లో. సో ఇలాంటి స్టోరీస్ చాలా ఉంటాయండి. చెప్పాలి అంటే దే ఆర్ హైలీ మోటివేటెడ్ పీపుల్. ఇక్కడ నువ్వు ముందుకెళ్ళు తోసేసేటువంటి పరిస్థితి ఉండదండి. యుద్ధ రంగంలో గాయపడ్డవాడిని వదిలిపెట్టము.